ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदः आनश्वन्वन्नादवस्ये गजादिनम् ॐ जातवेदसे सनदामसम्मनादेयतामजः समेदः ॐ देशमन्तहानां नपशश्रुतः अयं मुहूर्तश्चमार्तमस्तु तेन सुमार्तकाले सूर्यादिगण्डवानां ग्रहाणां ये ग्रहाः अत्यन्तानुकूलिताबलसद्गुरुस्तो प्रवर्तमानस्याध्यब्रह्मणः श्री दुर्गा गायत्री देवी पादचरणारविन्द सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रालेन भगवत संवत्सराणां मध्ये षष्ठ श्री विश्वावसुनाम संवत्सरे नक्षत्रे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे वन्दना विषयनवदिष्टाय श्रीमान् गोत्रध्वस्य सरोजनिगरणावधेस्य कुमारस्य वंशीकृष्णगरणावधेस्य रोशमीनावधेस्य सहकटम्भानां सहवरान्दवस्य यजमानस्य भव वरदो भव समतो भव सप्रसन्ना भव ॐ श्रीणेव सुवर्णदस्यश्रया चन्द्रामृण्वयीं लक्ष्मीं अक्षुन्दरवयीं चन्द्रामृण्वयीं लक्ष्मीं ध्यातवेन्दो मम पुष्पं भेदा पुष्पवान् प्रजावान् भजवान् भवते चन्द्रमा वा अपापुष्पो पुष्पवान् प्रजावान् भजवान् भवते राजाधिराजाय प्रथयसायिने नमो वयं वै పార్లమెంటరీ సెగ్మెంట్ లో కాకా వెంకట స్వామి గారు సేవలు ఏదైతే చేశారో నిన్న ముఖ్యమంత్రి గారు సింగరేణి సంస్థ లావాల వాటలో అనౌన్స్ చేసినప్పుడు మరి ఇదే గుర్తించుకున్నారు. 1995లో సింగరేణి సంస్థ EIFR లో వెళ్ళినప్పుడు అప్పుడు కాకా వెంకట స్వామి గారు 400 కోట్ల రూపాయలు NTPC నుంచి లోన్ ఇప్పించి ఆ సంస్థను కాపాడుకోవడం జరిగింది. వారిని కాపాడటం ఈ రోజు సింగరేణి సంస్థ ఇంతమంది ఉద్యోగాలు ఇంత ఎకనామిక్ చర్న్ చేస్తుందంటే ఆ రోజు కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థను కాపాడడం వల్ల ఈ రోజు ఇంత DMFT ఫండ్స్ CSR ఫండ్స్ ఇవన్నీ కూడా సింగరేణి నుంచి వస్తున్నాయంటే ఆ రోజు సింగరేణి సంస్థను కాపాడు కార్మికులకు ఎప్పుడు కూడా కాకా వెంకటస్వామి గారు పనిచేసేవారు. రామగుండంలో 30,000 పట్టాలు ఆ రోజులలో సింగరేణి కార్మికులకు ఇప్పించింది సంగతి ప్రజలందరికీ తెలిసే. తర్వాత CMPF ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ కోల్ సెక్టర్ లో, ప్రైవేట్ సెక్టర్ లో పెన్షన్ ఇప్పించడం ఇవన్నీ కూడా కాకా వెంకటస్వామి గారు చేయడం. పెద్దపల్లి MP వంశీకృష్ణ గారు కూడా మన పార్లమెంట్ లో మాట్లాడి రిటైర్డ్ కార్మికులు సింగరేణి రిటైర్డ్ కార్మికులకు 120 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేసి రిటైర్డ్ కార్మికులకు ఆదుకోవడం. నేను కూడా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా ఉన్నప్పుడు రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ అది మూతపడినప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ఎంపీగా నేను ఆ రోజులలో
10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ని రీఓపెన్ చేయించడం, సుమారు 5,000 ఉద్యోగాలు ఈ రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెన్ కావడం అంటే ఎప్పుడైతే పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉద్యోగాల ఈ సమస్య అయినా కానీ ప్రజల సేవలనే కానీ గడ్డం కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల సేవ చేస్తూ ఉన్నది. మీ అందరూ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో కూడా ఆ రోజులలో నేను తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వేసినప్పుడు తెలంగాణ గురించి త్యాగం చేసిన వారిని కూడా అప్పుడు లక్ష రూపాయలు మా ట్రస్ట్ ద్వారా ఇచ్చండి. నేను తెలంగాణ ఉద్యమం చేసినప్పటికీ కూడా 700 కోట్ల రూపాయలు ఆ రోజులలో పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టి ప్రజలకు ఏదైతే పెద్దపల్లి డ్రింకింగ్ వాటర్ సప్లై అన్నా కానీ అప్పుడు ఆ రోజులలో ఆర్డబ్ల్యూఎస్ ఇంకా కల్వర్ట్స్ డ్రైన్స్ ఇవన్నీ కూడా అప్పుడు పంచాయతీరాజ్ నుంచి వేయించిన సంగతి తెలుసు. అందులో ఒకసారి ముఖ్యమంత్రి గారికి నేను 6 నెలల నుంచి చెప్తున్నాను, సింగరేణి సంస్థను ఆక్షన్ లో పోయే అవసరం ఉంది. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము ఆక్షన్ లేకుండా 3 సంవత్సరాల నుంచి కొత్త గనులు రాకుండా ఉద్యోగ అవకాశాలన్నీ కూడా కోల్పోవడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే సింగరేణి సంస్థను ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసి కొత్త గనులు వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి. బయట దేశాలలో కూడా సింగరేణి సంస్థకు అనుమతి ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ కూడా బయట దేశాలలో కూడా ప్లాంట్లు పెట్టచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే సింగరేణి సంస్థ మంచిగా ఉంటుందో, సింగరేణి సంస్థ ప్రాఫిట్లలో ఉంటుందో అప్పుడే కార్మికుల భవిష్యత్తు కూడా బాగుంటుంది. కార్మికులకు ఈసారి 34% వాటా ఇచ్చారు. టిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు గారు కార్మికులకు అన్యాయం చేస్తున్నాడు అని ఆలోచించాలి. 3 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు రాలేదు సింగరేణి ద్వారా అంటే కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వమే. ఒకవైపు ఢిల్లీలో వెళ్ళి మీరేమో అక్కడ ఆక్షన్ ద్వారానే గనులు ఇవ్వాలని చెప్పి అక్కడ పార్లమెంట్ లో ఓటేసి ఇక్కడికి వచ్చి వారు ఆక్షన్ లో పోవద్దంటే ఇది కార్మికులకు ప్రజలకు అన్యాయం అయినట్టే కదా. వారు ఆలోచించారు. ఒరిస్సాలో పోయి మనం ప్లాంట్ పెట్టినాం, అక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నాం 25 మిలియన్ టన్నులు. కొత్త గనులు వచ్చి కొత్త ఉద్యోగాలు వచ్చినప్పుడే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం కలుగుతుంది. ఈ ప్రాఫిట్లలో కూడా 4,000 కోట్ల రూపాయలు కొత్త గనులు రావాలి, కొత్త ఉద్యోగాలు రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము దీంట్లో పెట్టడం జరిగింది. కార్మికులకు ఏదైతే వారు ఆలోచించిందో 2 లక్షల వరకు వారికి ఈ లాభాల వాటలో ఇస్తా ఉంటుంది. దాంతో పాటు టిఆర్ఎస్ హయాంలో కాంట్రాక్ట్ వర్కర్స్ కి అసలు బోనస్ ఇయ్యలేదు. పోయిన సంవత్సరం 5,000, ఈ సంవత్సరం 5,000 అయిపోయింది. యాక్సిడెంట్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కోటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా అనౌన్స్ చేస్తారు. అంటే అన్ని చోట్ల కూడా నేను కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం 6 లక్షలు వచ్చేది. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను కార్మిక శాఖ మంత్రి తీసుకున్న తర్వాత 6 లక్షల నుంచి 10 లక్షలు చేయడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా కార్మికులకు న్యాయం చేయాలి, కార్మికులతో ఉండాలని చెప్పి రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయీస్ 10,000 పెన్షన్ కోసం మీరు ప్రయత్నం చేస్తారని హామీ ఇచ్చారు సార్. అది ఎంతవరకు వచ్చింది? ఫలించే అవకాశాలు ఆ ప్రయత్నంలోనే ఎంపీ వంశీ గారు మొన్న 120 కోట్లు ఎంపీ ఫండ్ లో ఏదైతే పెన్షన్ ఫండ్ ఉందో దాంట్లో రిలీజ్ చేయించడం జరిగింది. మళ్ళీ ఒకసారి వారు పార్లమెంట్ లో మాట్లాడి మన రిటైర్డ్ కార్మికులకు 10,000 రూపాయల పెన్షన్ ఇచ్చేలాగా ప్రయత్నం. ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉండాలంటే అండర్ గ్రౌండ్ మైన్స్ ఓపెన్ చేయాలనే డిమాండ్ కాకపోతే కొంతకాలంగా ఉంటుంది. కొత్త గనులలో అండర్ గ్రౌండ్ ఓసీపీలు ఎక్కువ ఏదైతే వయబుల్ ఉంటుందో, ఎకనామికలీ వయబుల్ ఉంటుందో అదే నిర్ణయం సింగరేణి సంస్థ తీసుకుంటుంది. ఎందుకంటే వయబిలిటీ కూడా ఉండాలి. వయబిలిటీ దేంతో ఉంటుంది? ఇప్పుడు మనకు ప్రజలు కూడా గమనించాలి. ఇప్పుడు ఇంతకు ముందు లాగా లేదు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలలో కాంపిటీషన్ చేయమంటుండ్రు. వెస్టర్న్ కోల్ ఫీల్డ్ నుంచి తక్కువ ధరలో మొగ్గొస్తుంది. ఇప్పుడు వాళ్ళక్కడ ఏం మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు, మనం కూడా నేర్చుకొని కాంపిటేటివ్ అయ్యే అవసరం ఉంది. కాంపిటేటివ్ అయ్యి ఉద్యోగాలు కాపాడుకొని
నీకే ఏది వయబులో అది నిర్ణయం